రాష్ట్రంలో తప్ప మరి ఇక వేరే రాష్ట్రంలో ఎక్కడైనా కూడా 2 రూపాయలకి సేంద్రియ తేజ దొరుకుతుందా అడుగుతా ఉన్నాను. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తా ఆంధ్ర రాష్ట్రంలో మామిడి కేవలం 2 రూపాయలకి దొరుకుతా మామిడి పంట అమ్ముకుంటే ఇదే మండలానికి సంబంధించిన మామిడి పంటను అమ్ముకుంటా ఉన్నారు. ఇదే రైతులు ఉంటే అలా 2,000 రూపాయలు రావడం లేదని అంటూ ఉన్నాను. 2,000 రూపాయలు రావడం లేదని అంటూ ఇదే రైతులకు సంవత్సరం వైఎస్ఆర్సీపీ హయాంలో ఇదే పంట 29,000 రూపాయలు కేజీ 29,000 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం మామిడి పంటలు ఇదే చిత్తూరు జిల్లాలో 22 రూపాయల నుంచి 29 రూపాయలకు రైతులు అమ్ముతున్నారు. ఇదే చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత సంవత్సర కాలంలో రైతుల బతుకులు కళ్ళనీళ్ళు అవుతా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి సూచన పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏటా మామిడి కొనుగోలు కార్యక్రమం ఉన్నది. మే 10వ తారీఖు నుంచి మే 16వ తారీఖు మధ్యలో కొనుగోలు కార్యక్రమం మొదలెట్టాలి. మరి ఎందుకు ఈ సంవత్సరం మొదలు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటాను. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ వర్షం పండించిన పంటంతా కూడా జూన్ 2వ వారం జూన్ 3వ వారంలో వస్తే ఫ్యాక్టరీ తెరవలేదు. ఫ్యాక్టరీ 2వ వారం జూన్ 2వ వారం జూన్ 3వ వారంలో ఫ్యాక్టరీ తెచ్చేసరికి పంట మొత్తం ఒకేసారి ఒత్తిడి కలిగింది. పంట మొత్తం కోతకు వచ్చి ఫ్యాక్టరీలకు ఒకేసారి పంట తీసుకోవాల్సిన పరిస్థితి పంట కుంగిపోయే పరిస్థితి అనిపిస్తా ఉంది. కాబట్టి రైతులను ఏం చేయాలో దిక్కుదోచక ఏం చేయాలో దిక్కుదోచక రైతులను ఫ్యాక్టరీ తెలిసే టయానికి వీళ్ళు పంట అమ్ముకుందామంటే వీళ్ళ రేటు 2,500 రూపాయలు 3 రూపాయలు కొనుగోలు దాచుతున్నాడు. ఇదే కొంతమంది చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా. 52 పల్ప్ కంపెనీలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా. జూన్ 2వ వారం మే 10, 15వ తారీఖున తెరవాల్సిన ఫ్యాక్టరీలు జూన్ 2వ వారం 3వ వారం దాకా తెలియకపోతే మీరు ఏం కాంతులు కాస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీలు 8 రూపాయలు మీరు చెప్పినట్టుగా ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీలు కిలో 8 రూపాయలకు వచ్చి కొనుగోలు చేశారు అని అడుగుతా ఉన్నా. ఎంతమంది రైతులకు మీరు చెప్పినట్టుగా మీరు 4 రూపాయల రైతులకు ఎంతమందికి ఇచ్చారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు, మీ పుణ్యాన పరిస్థితి ఏమిటి అంటే ఈరోజు రైతులకే ఒక్కరికి కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. పక్కన కర్ణాటకలో 16 రూపాయలు కేజీకి అక్కడే జనతాదళ నేత కేంద్ర మంత్రి కుమారస్వామి అడిగితే కేంద్ర ప్రభుత్వము 16 రూపాయలు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది కూడా మంచి రేటని కాదు, చెప్పి ఆ 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలో కొనుగోలు చేయడానికి
వాళ్ళు చర్యలు తీసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమి గాడుదని కాస్తామని అడుగుతా ఉన్నా నేను. ఇదే చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా. జిల్లాలో 6,45,000 టన్నులు 6,45,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. 2,20,000 ఎకరాలలో పంట పండుతుంది. 76,000 మంది రైతులు వ్యవసాయం చేస్తూ మామిడి మీద బతుకుతారు. ఈ 76,000 కుటుంబాలకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి 12 రూపాయలు కేజీ వచ్చింది అని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 7 సంవత్సరం కూడా 29 రూపాయలు కేజీ రైతులు అమ్ముకున్న పరిస్థితి నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతులకు కనీసం 12 రూపాయలు కూడా ఇప్పించలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ 12 రూపాయలు కూడా ఇప్పించే పరిస్థితి లేక ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతులను అడుగడుగు రైతులకు ఇవాళ 2,3 రూపాయలకు ఇవాళ మార్కెట్ యార్డులో ఇవాళ రాంపూర్ దగ్గర ఇవాళ కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతాయి. ఫ్యాక్టరీ దగ్గర కూడా జగన్ ఇవాళ వస్తూ ఉన్నారు కాబట్టి జగన్ వస్తున్నారు అని చెప్పి 3 రోజుల నుంచి 6 రూపాయలు ఇస్తామని చెప్పి మెసేజ్లు పెడతా ఉన్నారంట. మీరు అడుగుతా ఉన్నారు, అయ్యా చంద్రబాబు రైతులకు కనీసం 3 రూపాయలు కూడా రాకుండా కేజీ అమ్ముతా ఉన్నారు అని అంటే ఏమి నిద్రపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు అడుగుతా ఉన్నారు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు